నమస్కారం, రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఫైల్ క్లియరెన్స్లో ముందు వరుసలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, రాష్ట్రంలో 2వ స్థానం. నరసరావుపేటలో కొనసాగుతున్న శానిటేషన్ డ్రైవ్ ఎమ్మెల్యే అరవింద బాబు ఆధ్వర్యంలో. కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన బుడగ జంగాల జేఏసీ కడమంచి శ్రీనివాసరావు. గర్భిణీ స్త్రీలకు అన్నదానం ఏర్పాటు చేసే శారదాంబ గుప్తా అభినందనీయులు, పలువురి ప్రశంసలు. పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పరిపాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగాన్ని సమర్థవంతంగా నడిపిస్తూ ప్రజలకు సత్వర సేవలు అందించడంలో అగ్రగామిగా నిలిచారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈ ఫైల్స్ క్లియరెన్స్ నివేదికలో పల్నాడు జిల్లా కలెక్టర్ రాష్ట్ర స్థాయిలో 2వ స్థానంలో నిలిచారు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఒక్కో ఫైలును సగటున కేవలం 7 గంటల్లోనే పరిష్కరిస్తూ పాలనలో అత్యంత వేగాన్ని ప్రదర్శిస్తున్నారు. ఫైళ్ల పరిష్కారంలో జాప్యం లేకుండా పారదర్శకతతో ముందుకు సాగుతూ జిల్లా అభివృద్ధికి, ప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి ఆమె ప్రాధాన్యతనిస్తున్నారు. ప్రభుత్వ లక్ష్యాలను అనుగుణంగా ఫైళ్ల క్లియరెన్స్లో జిల్లాను అగ్రపదంలో నిలిపిన కలెక్టర్ను జిల్లా యంత్రాంగం మరియు ప్రజాప్రతినిధులు అభినందిస్తున్నారు. ప్రజలకు అందాల్సిన సేవలు ఏవైనా నిర్ణీత సమయంలోగా అందేలా చూడడమే తన ప్రాధాన్యత అని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు. నరసరావుపేట సాయినగర్లో ఎమ్మెల్యే అరవింద బాబు ఆధ్వర్యంలో శానిటేషన్ డ్రైవ్ కొనసాగుతుంది. ఎమ్మెల్యేతో కలిసి కూటమి నాయకులు, శానిటేషన్ సిబ్బంది రోడ్లను, డ్రైనేజీ కాలువలను శుభ్రం చేశారు. ఎలక్షన్లో ఇచ్చిన మాట ప్రకారం 2 నెలల్లో ప్రతి ఇంటికి అమృత 2 క్రింద మంచినీళ్ల కుళాయిలు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే అరవింద బాబు సాయినగర్ వాసులకు హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే అరవింద బాబుని స్థానికులు ఘనంగా సన్మానించారు. నరసరావుపేట ఎమ్మెల్యే సార్ మొత్తం అరవింద బాబు గారు మొత్తం నరసరావుపేటలో ఉన్న సాయినగర్ కమ్యూనిటీ కాలనీ మొత్తం బాగా క్లీన్ చేస్తున్నారు. స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ నడుపుతున్నారు, బాగా హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ టు అవర్ ఎమ్మెల్యే సార్. కొంచెం వాటర్ సప్లై ప్రాబ్లం ఉంది, అది కొంచెం క్లియర్ చేయండి ప్లీజ్. మరి స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టి నరసరావుపేట పట్టణంలో వాడవాడల మళ్ళీ వారోత్సవాలు మొదలుపెట్టడం జరిగింది. గడిచిన 2 ఏళ్లుగా ఇదే కార్యక్రమాన్ని చేస్తూ ప్రభుత్వం ఒక్కటే కాదు, ప్రజలు కూడా దాంట్లో భాగస్వామ్యం కావాలని చెప్పి ఆలోచనతో మరి ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పలుగు పార చీపురి పట్టుకొని, మరి రైతు సోదరులు కూడా చాలామంది ఈ కార్యక్రమాలు పాల్గొని ప్రతి కాలువను శుభ్రం చేస్తున్నాము, ప్రతి రోడ్డుని శుభ్రం చేస్తున్నాము. ఎక్కడ కూడా ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని నెరవేర్చుకోవడానికి మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నాము. మాకు ఎమ్మెల్యేనే గర్వం లేకుండా ప్రజల్లో ఉంటున్నాము. ప్రజలకు ఏది మేలు చేయాలో అవన్నీ కూడా వాళ్ళని అడిగి తెలుసుకొని ముందుకెళ్తా ఉన్నాము. మళ్ళీ వాళ్ళ నరసరావుపేట పట్టణంలో 1వ వార్డు సాయినగరు, సాయిరామ్ టౌన్షిప్, ఈ రెండిట్లో కూడా కార్యక్రమాలు చేయడం జరిగింది. గడిచిన 25 ఏళ్ళుగా ఇక్కడ ఎటువంటి అభివృద్ధి లేదు. మరి టౌన్షిప్ వేసిన తర్వాత కూడా కాలువలన్నీ కూడా పూడుకుపోయి, మరి తాగునీరు కూడా సప్లై లేకపోవడం వల్ల ఇక్కడ వారికి వాగ్దానం చేయడం జరిగింది ఎలక్షన్ అప్పుడు. ఇప్పుడు అమృత్ 2 కార్యక్రమంలో వీరందరూ కూడా ఇంకా 2 నెలల్లో ప్రతి ఇంటికి కూడా తాగునీరు ట్యాప్ బిగించడానికి మేము సిద్ధంగా ఉన్నామమ్మా. అదేవిధంగా కాలువలు కూడా శుభ్రం చేయించి ఎక్కడ కూడా అసౌకర్యం లేకుండా, దోమల బెడద లేకుండా, డెంగ్యూ జ్వరాలు లేకుండా మీ అందరిని కూడా కాపాడటానికి మరి చంద్రబాబు నాయుడు సారథ్యంలో మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ చిన్నారులు కూడా అందరూ కూడా నేను పనిచేస్తుంటే చీపుర్లు తీసుకొని, పారలు తీసుకుని కాలువల్లో పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నాడు కార్తీక్ ఫ్రమ్ తెనాలి, చక్కటి కుర్రాడు, రేపు రాబోయే కాలంలో మంచి ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు. అంత తెలివితేటలు ఉన్నాయి. అందరూ కూడా పిల్లలు కూడా చాలా కష్టాల్లో పాలు పంచుకుంటూ ఉన్నారు. గౌరవనీయులైన మన స్థానిక ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే గారు చెదలవాడ అరవింద బాబు గారికి మా స్థానిక సాయినగర్ గౌరవ పెద్దల తరపున, అందరి కుటుంబ సభ్యుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా గత ఎన్నో సంవత్సరాలుగా సాయినగర్ వైపు చూసిన వాళ్ళు లేరు. కానీ సారు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి మాట మేరకు తానే స్వయంగా నిరాడంబరంగా చీపిరి భూని ఊడుస్తూ అందరి మనసులను కదిలించిన ఒక గొప్ప నాయకుడుగా అందరి మధ్య ఎవరు చూసినా చూడకపోయినా పూసిన పువ్వు వికసించక మానదన్నట్లు తానై అన్ని ఈ కార్యక్రమాన్ని
చేస్తూ నడిపిస్తున్నారు. నరసరావుపేట క్లాత్ మార్కెట్లో శ్రీనివాస్ సింగ్ ఆధ్వర్యంలో మహారాణా ప్రతాప్ 486వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజస్థాన్లోని కుంభాల్గర్ కోటలో 1540 మే 9న జన్మించిన మహారాణా ప్రతాప్ మేవార్ రాజ్యానికి చెందిన మహావీరుడిగా చరిత్రలో నిలిచారు. ఈ సందర్భంగా మహారాణా ప్రతాప్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన దేశభక్తి, ధైర్య సాహసాలు యువతకు ఆదర్శమని పలువురు కొనియాడారు. కార్యక్రమంలో స్థానిక వ్యాపారులు, యువకులు, రాజపుత్ సంఘ సభ్యులు పాల్గొన్నారు. మన మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్లో మా శ్రీనివాస్ సింగ్ గారి ఆధ్వర్యంలో ఈ మహాత్మా రాణా ప్రతాప్ సింగ్ గారి 486వ జయంతి ఉత్సవాన్ని జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇలాంటి మహనీయుల్ని మనం ఎప్పుడూ తలుచుకుంటూ వీళ్ళని గురించి కనుక మనం ఇలా చేస్తూ ఉంటే రాబోయే తరానికి కూడా అన్నీ వీళ్ళ చేసిన ఫ్రీడమ్ ఫైటర్ కానీ ఆయన చేసిన వీటి కానీ భర్తమాత సంఖ్యలని తెంచడానికి ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని ఫ్రీడమ్ ఫైటర్లు చేశారో అలాంటివన్నీ కూడా పిల్లలకి పాఠ్యాంశాల్లో చేర్చి ఇలాంటివన్నీ కూడా నేర్పుతూ ఉంటే రాబోయే తరాలకు కూడా వాళ్ళ యొక్క స్ఫూర్తి కొంతలో కొంతైనా నేర్చుకుంటారని అనుకుంటున్నాను. ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మనం ఇంత దిగ్విజయంగా రాణా ప్రతాప్ సింగ్ గారి అభిమానులు జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. మహారాణా ప్రతాప్ సింగ్ గారి జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్లో వారిని స్మరించుకోవడం జరిగింది. దాదాపు 486వ జయంతి సందర్భంగా ఇక్కడ మన వారి యొక్క అభిమానులు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైన గట్టుపల్లి సత్యనారాయణ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి వారికి నివాళులు అర్పించడం జరిగింది. భారత జాతి గర్వించదగ్గ వ్యక్తి, భరతమాత ముద్దుబిడ్డైన మహారాణా ప్రతాప్ సింగ్ గారి జయంతి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మొట్టమొదటి భారతదేశంలో భరతమాత సంఖ్యలను తెంచడంలో ఆయన ప్రముఖ పాత్ర, స్వాతంత్ర పోరాటంలో కూడా ప్రముఖ పాత్ర వహించారు. వారిని మొట్టమొదటి ఫ్రీడమ్ ఫైటర్ అంటారు. వారి యొక్క స్ఫూర్తి ఈరోజు పిల్లలు తెలుసుకోవాలి. పాఠ్యాంశ పుస్తకాల్లో కూడా వారి యొక్క జీవిత చరిత్రని తెలియజేయాలి. ఎందుకంటే వారు చేసిన త్యాగాలు అలాంటివి. ఈరోజు మనం స్వచ్ఛందంగా స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామంటే ఈరోజు జరుగుతున్న ప్రపంచ యుద్ధం సైతం వారి యొక్క దీనిని నేర్చుకోవాల్సిన అంత ఆవశ్యకత ఉందని నేను తెలియజేసుకుంటున్నాను. వారి యొక్క స్ఫూర్తిని కొనసాగిస్తూ రానున్న రోజుల్లో కూడా అదే విధమైన ఇదిని కొనసాగించాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. అభివృద్ధిలో కూటమి ప్రభుత్వం దూసుకుపోతుందని చిలకలూరుపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఎడ్లపాడు, నాదెండ్ల మండలాలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఎడ్లపాడు మండలం సొలసలో 5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న విద్యుత్ సబ్స్టేషన్కి, బోయపాలెంలో 50 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న విలేజ్ క్లినిక్కి, నాదెండ్లలో జలశక్తి కింద 50 లక్షలతో చెరువు అభివృద్ధి, వాకర్స్ ట్రాక్, పిల్లలకు ప్లేగ్రౌండ్కి ఎమ్మెల్యే ప్రత్తిపాటి శంకుస్థాపన చేశారు. పనిచేసే నాయకుడు, దూరదృష్టి, భవిష్యత్తు మీద ఆలోచన ఉన్న నాయకుడు ఉంటే అభివృద్ధి ఎలా జరుగుతుందో ఆంధ్రప్రదేశ్ని చూస్తే అర్థమవుతుందని ఎమ్మెల్యే ప్రత్తిపాటి అన్నారు. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న బుడగజంగాల సామాజిక వర్గానికి ఎస్సీ హోదా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంపై బుడగజంగాల ఉమ్మడి యాక్షన్ కమిటీ జేఏసీ సంతృప్తి వ్యక్తం చేసింది. శనివారం స్థానిక గుంటూరు రోడ్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో జేఏసీ అధ్యక్షుడు కడమంచి శ్రీనివాసరావు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంచార జీవనం సాగించే ఈ వర్గం సుదీర్ఘ కాలంగా చేస్తున్న డిమాండ్ను ప్రభుత్వం సానుకూలంగా పరిగణలోకి తీసుకుందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు చెప్పారు. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ను తాత్కాలికంగా వర్తింపచేయాలని సీఎం స్పష్టం చేసినట్లు వెల్లడించారు. నిన్న జరిగిన కలెక్టర్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు మరి యలమంద గ్రామం, పల్నాడు జిల్లా నర్సరావుపేట రావడం జరిగింది. వారు ఇచ్చిన హామీ ప్రకారం పేద బుడుగు జంగాల యొక్క సమస్యలు తీర్చడానికి, వారు ఒక సమస్య పరిష్కారం చేయడానికి ఒక జీవోని పాస్ చేయడం జరిగింది. వీరందరికీ కూడా ఎస్సీ హోదా కల్పిస్తూ ఎస్సీ కేటగిరీలో ఏదైతే ప్రభుత్వం ఇచ్చే హామీలు ఈడబ్ల్యూ స్కీమ్ కింద వారందరికీ కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తారని చెప్పి నిన్న కేబినెట్ మీటింగ్లో, కలెక్టర్ మీటింగ్లో కూడా మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. కాబట్టి పేద బుడుగు జంగాలు దాదాపు రాష్ట్రం మొత్తం మీద 2 లక్షల మంది జనాభా ఉన్నారు. వారందరూ కూడా ఎంతో సంతోషంగా ఉండి, ముఖ్యంగా నర్సాపేట అసెంబ్లీలో యలమంద గ్రామంలో వీరందరూ కూడా దాదాపు 2000 మంది నివాసం ఉంటున్నారు. కాబట్టి వారందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇవాళ
వారందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా ఇంతకుముందు ఉన్న ఐఏఎస్ కలెక్టర్ గారు అరుణ్ బాబు గారికి, ఇప్పుడున్న కృతికా శుక్లా గారు కలెక్టర్ గారికి వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ బేడా బుడగజంగం జేఏసీ వ్యవస్థాపకులైన గడమంచి శ్రీనివాసులు మాట్లాడుతున్నాను సార్. మరి ఎన్నో సంవత్సరాల నుంచి మాకున్న బేడా బుడగజంగం సమస్యని ఎస్సీ రిజర్వేషన్ లేక 18 సంవత్సరాల నుంచి బాధపడుతున్న మా జాతికి మరి నర్సరావుపేట నియోజక ఎమ్మెల్యే గారైన మా చెదలవాడ అరవింద బాబు గారి చొరవతోని, అదేవిధంగా ఇంతకుముందు కలెక్టర్గా చేసిన మన అరుణ్ బాబు గారు, ఇప్పుడు కలెక్టర్గా చేస్తున్న మేడం శుక్లా మేడం గారి చొరవతోని మరి మేము ఇచ్చిన మెమోరల్తో ఈ ఒక ప్రభుత్వానికి వీళ్ళు తెలియచేయటం వలన మాకు ఎస్సీ బెనిఫిట్స్ ఏవైతే వస్తున్నాయో బేడా బుడగ జంగానికి కూడా ఇవల్ల అందాలని చెప్పేసి నిన్న చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ సమావేశంలో చెప్పడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది స్వామి. దాని కారణంగా ఇవాళ మా ఎమ్మెల్యే గారైన చంద్రబాబు అరవింద్ బాబు గారికి మా బేడా బుడగ జంగాలు అందరం కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మరి తొందరలో కూడా మాకు బేడా బుడగ జంగం ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు కూడా అందజేసి మా ఒక జాతిని కాపాడాలని కోరుకుంటున్నాను. నా పేరు కర్మణి శ్రీనివాస్, బేడా బుడగ జంగం రాష్ట్ర నాయకుడిని. పిడుగురాళ్ల మండలం గుత్తికొండ గ్రామంలో ఆలయాల ప్రతిష్టా మహోత్సవం ఘనంగా నిర్వహించారు. శివాలయం, పోలేరమ్మ దేవాలయం నూతనంగా గంగమ్మ దేవాలయాన్ని నిర్మించి గంగమ్మను ప్రతిష్ఠించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావుతో పాటు వేల సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొంది తీర్థప్రసాదాలు స్వీకరించారు. प्रभास यार फोन करते नहीं गए అకిరాజు ఉమాకాంతం గారు 1938లో ఆయన స్థాపించినటువంటి వరలక్ష్మి విద్యాశేఖర వాగ్దేవి భవనం, అది కొన్ని కారణాల వల్ల అది వెనుకబడింది. ఆయన ఎక్స్పైర్డ్ అయ్యాడు అంతలోకే. దాన్ని తిరిగి ఇప్పుడు ఈ రోజున పునఃప్రతిష్ఠ చేయటం జరిగింది. శివాలయాన్ని పునఃప్రతిష్ఠ చేయటం జరిగింది. పోలేరమ్మ గుడిలో పోలేరమ్మను కూడా పునఃప్రతిష్ఠ చేసి వీరభద్రుడు, పోలేరమ్మ, మహాలక్ష్మమ్మ అనే విగ్రహాలను అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. గంగమ్మ గుడిని నూతనంగా ఏర్పాటు చేసి ఊరికి పశ్చిమంగా ఆలయం నిర్మాణం చేసి అక్కడ పునఃప్రతిష్ఠ చేయటం జరిగింది. వరలక్ష్మి విద్యాశేఖర వాగ్దేవి భవనం అంటే సరస్వతి అమ్మవారి ఆలయాన్ని నూతనంగా నిర్మాణం చేసి అదే గుడిలో ఆయన యొక్క అకిరాజు ఉమాకాంతం గారు వరలక్ష్మి విద్యాశేఖర వాగ్దేవి భవనమునకు ఇచ్చినటువంటి స్థలంలో సాయిబాబా గుడిని కూడా ఏర్పాటు చేసి రెండు గుడులకి అంటే మే 1926 సంవత్సరము మే 9 తారీఖున ప్రతిష్టలు జరిగినాయి. ఈ రోజునే జరుగుతున్నాయి. మీరు కూడా చూస్తూనే ఉన్నారు, మీకు అన్ని వివరాలు తెలుసు.
నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో ప్రతి నెల 9వ తారీఖున గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వైద్య పరీక్షలు చేయించుకునే గర్భిణీ స్త్రీ వారితో పాటు వచ్చే సహాయకులకు మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా తమ తల్లిదండ్రుల పేరిట అన్నదానం ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు సుమారు 300 మందికి గుప్తాతో పాటు వారి సతీమణి రాధా పాల్గొని గర్భిణీ స్త్రీలకు స్వయంగా వడ్డించి భగవంతుడు చల్లగా చూడాలని, మంచి సంతానం కలగాలని ఆకాంక్షించారు. గత కొన్ని సంవత్సరాలుగా తమ కుటుంబం గర్భిణీ స్త్రీలకు అన్నదానం చేస్తున్నట్లు గుప్తా తెలిపారు. దానంలో కన్నా అన్నదానం గొప్పదని, సుదూర ప్రాంతాల నుండి ప్రభుత్వ వైద్యశాలకు వచ్చే గర్భిణీలకు భోజనం ఏర్పాటు చేయడం అభినందనీయమని నాగసరపు సుబ్బరాయ్ గుప్తా కుటుంబాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. మన నర్సాపేట పట్టణంలో ఉన్న గవర్నమెంట్ ఆసుపత్రిలో ప్రతి నెల కూడా 9వ తారీఖు గర్భిణీ స్త్రీలకి చెకప్ కార్యక్రమం ఉంటుంది. మరి ఈ కార్యక్రమం సందర్భంగా మేము 2017లోనే అప్పటి స్పీకర్ గారు డాక్టర్ కోడెల శివప్రసాద్ గారి చేతుల మీదుగా ఈ అన్నదాన కార్యక్రమం మరి బిగిన్ చేసాం. అది ఈ కోవిడ్ తర్వాత కూడా మళ్ళీ 6 నెలల నుంచి మన నర్సాపేట శాసనసభ్యులు మరి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు, అట్లాగే పార్లమెంట్ సభ్యులు లావు కృష్ణదేవరాయల చేతుల మీదుగా మళ్ళీ ఈ అన్నదాన కార్యక్రమం మా నాన్నగారు కీర్తిశేషులు నాగసరపు రామారావు గారు, కీర్తిశేషులు నాగసరపు సుబ్బరత్నం గారి పేర్ల మీద మరి సుమారు 300 మందికి ప్రతి నెల 9వ తారీఖు ఈ కార్యక్రమం నేను, నా భార్య అనురాధ, మా అబ్బాయిలు రూపేష్ గుప్తా, రామ్దేవ్ గుప్తా ఈ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ప్రతి మన పేషెంట్లకు కానీ గర్భిణీ స్త్రీలకు చెప్పేది ఏంటంటే ప్రతి నెల 9వ తారీఖు ఈ అన్నదాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి మరి 12 గంటల నుంచి సుమారు 2 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. అది వాళ్ళ గర్భిణీ స్త్రీలు మరి వారితో వచ్చే పురుషులు కానీ మహిళలు కానీ మరి ఇవన్నీ కూడా ఉపయోగించుకోవాల్సింది ముఖ్యంగా కోరుతున్నాం. అట్లాగే ఈ రోజున నేను, నా భార్య అనురాధ, అట్లాగే మా ఫ్యామిలీ మిత్రులు మరి కాపులపల్లి ఆదిరెడ్డి, మరి వారి అనంతలక్ష్మి ఈ కార్యక్రమం అంతా కూడా ఈరోజు భోజనం అందరికి కూడా ఇక్కడ ఉన్న పేషెంట్లకి గర్భిణీ స్త్రీలకి మరి వడ్డించడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రతిరోజు కూడా మరి సత్యసేవా సమితి వాళ్ళు, సత్యసాయి బాబా సేవా సమితి కూడా అన్నదాన కార్యక్రమం చేస్తారు. అది కూడా ఈ పేషెంట్లు గమనించవలసిన కోరుతూ, ముఖ్యంగా మా భగవంతుని నేను కోరేది ఏంటంటే ప్రతి నెల 9వ తారీఖు ఈ గర్భిణీ చెకప్కి వచ్చే వాళ్ళందరికీ కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు అట్లాగే మంచి పిల్లలు ప్రసాదించాలని కోరుకుంటూ ఈరోజు మాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా స్టాఫ్ కానీ, మా కాలేజీ ఎన్సీసీ క్యాడెట్స్, ప్రెస్ వారు, మీడియా వారిని అందరినీ కూడా అభినందిస్తాం. స్థానిక క్లాత్ మార్కెట్ సమీపాన జనసేన వీర మహిళ కాసా రామలక్ష్మి నాయుడు, డొక్కా సీతమ్మ పేరు మీద మంచినీళ్ళ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఎండాకాలం మంచినీళ్ళకి ఇబ్బంది లేకుండా పవనన్న ఆశయం కోసం చలివేంద్రం ఏర్పాటు చేశామన్నారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అరవింద్ బాబు, కూటమి నాయకులు పాల్గొని ప్రారంభించారని వీర మహిళ తెలిపారు. నా పేరు కాసా రామలక్ష్మి నాయుడు, నేను జనసేన వీర మహిళని. ఈరోజు ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగిందండి. ఈ మండు వేసవిలో కూడా నీళ్ళ కోసం ఎక్కడెక్కడో తిరుగుతుంటాం. మండిపోయే ఎండలో కూడా నీటి కోసం ఇక్కడ డొక్కా సీతమ్మ గారు చలివేంద్రం అని మా పవనన్న ఆశయంతో నేను పెట్టడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి కూటమి నాయకుల తరపు నుంచి ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు గారు వచ్చి ఓపెన్ చేసి వెళ్ళారండి. ఇది 365 రోజులు ప్రతిరోజు ఉంటుందండి ఈ చలివేంద్రం. ఇక్కడ ఎవరికి కూడా అన్నం ఎవరైనా పెడతారండి, కానీ వాటర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇంత ఎండలో కూడా దాహాన్ని తీర్చడం కోసం ఈ చలివేంద్రాన్ని ఓపెన్ చేశాను. మన నర్సరావుపేట ప్రజలు ఎవరైనా సరే మన చుట్టుపక్కల ఈ చలివేంద్రానికి వచ్చి దాహం కోసం ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఉండాలని జనసేన వీర మహిళగా కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఫైల్ క్లియరెన్స్లో ముందు వరుసలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, రాష్ట్రంలో 2వ స్థానం. నరసరావుపేటలో కొనసాగుతున్న శానిటేషన్ డ్రైవ్ ఎమ్మెల్యే అరవింద్ బాబు ఆధ్వర్యంలో. కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన బుడగ జంగాల జేఏసీ కడమంచి శ్రీనివాసరావు. గర్భిణీ స్త్రీలకు అన్నదానం ఏర్పాటు చేసే శారదాంబ గుప్తా అభినందనీయులు, పలువురి ప్రశంసలు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.